డాక్టర్ గారు ఇప్పుడు మిల్లెట్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి దానికి ఆప్షనల్‌గా మిల్లెట్స్ అంటున్నారు. అసలు ఈ మిల్లెట్స్ యూసేజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రాంక్‌గా చెప్పాలంటే మిల్లెట్స్‌లో కూడా, రైస్‌లో వీటన్నిటిలో ఉన్నట్టయితే అది కూడా ఒక సీరియల్, అది కూడా ఒక కార్బోహైడ్రేట్. హ్మ్. బేసిక్ ఇష్యూ ఏంటి అంటే ఒక రకంగా లాస్ట్ 5-6 ఇయర్స్‌గా మిల్లెట్స్‌కి విపరీతమైన హైప్, ఒక రకంగా హైప్ అనే క్రియేట్ చెప్పాలి. అయింది. హైప్ క్రియేట్ అయింది. అవును. బేసిక్‌గా ఏమవుతుంది ఏంటంటే మనకు సాధారణంగా స్టేపుల్ ఫుడ్ అంటాం. హ్మ్. సపోజ్ నార్త్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ వీట్, సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ రైస్. హ్మ్. అవి డైజెస్ట్ చేయడానికి సరిపడే ఎంజైమ్సే బాడీలో ఉత్పత్తి అవుతాయి. హ్మ్. సో మిల్లెట్స్ రొటీన్గా మనం తినం కనుక మిల్లెట్స్ని డైజెస్ట్ చేసుకునే అదే మన బాడీలో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసే ఎమైలేస్లోనే సబ్ టైప్స్ ఉంటాయి. హ్మ్. రైస్కి ఒక సబ్ టైప్, మిల్లెట్కి ఒక సబ్ టైప్, ఇలా ఉంటాయి అనమాట డైజెషన్లో. సో మనం ఏం చేస్తాము అంటే మనం యూజువలీ మన స్టేపుల్ ఫుడ్ ఏముందో చాలా ఏళ్ళగా అదే సబ్ టైప్కి సంబంధించిన మనం ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. హ్మ్. మిల్లెట్స్కి సరిపడే సబ్ టైప్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం, కానీ సరిపడినంత మోతాదులో చేయం. హ్మ్. సో మనకు అలవాటు లేని ఫుడ్ మనం ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మనం తిన్నాము అనుకోండి, చాలాసార్లు సాధారణంగా ఏమవుతుంది అంటే ఇనఫ్ ఎంజైమ్ మన బాడీలో ఉండదు కనుక ఎక్కువ మటుకు డైజెస్ట్ అవుతుంది సీరియల్. హుహు. సో మనకు తిన్నట్టు ఉంటుంది, ఇట్ పాసెస్ అన్చేంజ్డ్. సో మనకి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నది తక్కువ అవుతుంది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 months మెల్లగా బాడీ అడాప్టేషన్ వస్తుంది, హుహు. హ్మ్. అది ఎంజైమ్ చేయటం మొదలెడుతుంది. అప్పుడు ఏంటి అంటే మిల్లెట్స్కి కూడా రైస్తో కానీ వీటితో కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉందో దాదాపు అలాంటి ఎఫెక్టే ఉంటుంది. మిల్లెట్స్లో కూడా మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ చాలా మందికి రాగి అంటే చాలా మంచిది అని ఒక అపోహ ఉంటుంది, కానీ యాక్చువల్లీ రాగికి రైస్కి ఆల్మోస్ట్ సేమ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కొన్ని కొర్రలు పర్ల్ మిల్లెట్స్ ఉంటాయి, తర్వాత మీకు జోవార్ ఉంటుంది, బాజ్రా ఉంటుంది, వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు కంపేర్ చేస్తే వాటి గ్లైసెమిక్ ఇండెక్స్, వీటికి ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు సేమ్ ఉంటుంది. మెయిన్గా మిల్లెట్స్ రెండోది జనాలు ప్రాపగేట్ చేయడానికి ఇంకో కారణం ఏంటి అంటే గ్లూటెన్ సెన్సిటివిటీ మిల్లెట్స్లో ఉండదు, వీటిలో ఉంటుంది. అందుకని వీటి బదులు మిల్లెట్స్ తినండి అని చెప్తున్నారు. గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ, ద సో కాల్డ్ సీలియాక్ డిసీజ్ లైక్ పిక్చర్. కానీ అది సౌత్ ఇండియాలో చాలా అన్కామన్. ఇట్ ఈస్ నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో కామన్, సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ జీరో. సో గ్లూటెన్ సెన్సిటివిటీ గురించి కొంచెం అనవసరంగా పబ్లిక్ ఫోకస్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్లినికల్ ప్రాక్టీస్లో కూడా ఫ్రాంక్ సీలియాక్ డిసీజ్ మేము చాలా రేర్గా చూస్తాం సౌత్ ఇండియాలో. లిటరలీ ఏంటంటే ఆల్మోస్ట్ చూడం, ఏళ్ల తరబడి వి డోంట్ సీ సీలియాక్ డిసీజ్ సమ్టైమ్స్. తమిళనాడు కానివ్వండి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా కానీ మీకు సీలియాక్ డిసీజ్ అంత కామన్ అయితే సౌత్ ఇండియన్స్లో కాదు. సో కొంచెం ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ గురించి కూడా చాలా అనవసరమైన ప్రచారం జరుగుతుంది. ఇది వైట్స్లో కామన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇఫ్ యు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి రెస్టారెంట్లో గ్లూటెన్ ఫ్రీ అని రాస్తారు. బట్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ లేదు. రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈవెన్ ఇన్ వైట్స్ గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ వాళ్ళు అనుకున్నంత లేదు, అక్కడ కూడా అన్కామన్ డిసీజ్ అని చెప్తున్నారు.